హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జముడి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్స్. మై డియర్ స్టూడెంట్స్, ఈ స్పెసిఫిక్ సెషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటువంటి చాప్టర్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇది క్లాస్ 10th సంబంధించినటువంటి 4th చాప్టర్ అండ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనేది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ పార్ట్ 1లో మనం ఏం చెప్పుకున్నాం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి. సో మనం పార్ట్ 1లో మనం ఏం చెప్పుకున్నాం అంటున్నాం, మనకి కార్బన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అని చెప్పుకున్నాం. కార్బన్ అనేది ఎందుకు? కార్బన్ లేకపోతే అసలు ఈ భూమిని మనం ఊహించుకోలేం, ఈ ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి బ్రతకాలి లేదంటే జంతువులు బ్రతకాలన్నా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది కావాలి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ ఉంటుందా లేదా? ఎస్, కార్బన్ ఉంటుంది. సో కార్బన్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మనకి మొక్కలు లేవు. రైట్? ఓకేనా, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని బతుకుతాయి కాబట్టి. రైట్? ఓకేనా, మొక్కలు లేకపోతే మనం మనుషులు లేరు, అంటే జంతువులు లేరు, ఎవరు లేరు. సో కార్బన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్న. అండ్ అదేవిధంగా ప్రతి మనిషికి ఎనర్జీ కావాలి. రైట్? సో ఎనర్జీ అనేటువంటిది దేని రూపంలో స్టోర్ అవుతుంది? మనకి బేసికల్గా గ్లూకోజ్ రూపంలో ఉంటుంది, C6H12 అండ్ O6. అండ్ ఇందులో ఈ గ్లూకోజ్లో కూడా చూసుకున్నా కూడా మనకి కార్బన్ ఉంటుంది. రైట్? సో కార్బన్ లేకపోతే గ్లూకోజ్ లేదు. సో అందుకనే కార్బన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో కార్బన్ డైఆక్సైడ్లో గ్లూకోజ్లో మాత్రమే కాదు, ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో ప్రతి స్ట్రక్చర్ కూడా మనకి కార్బన్తోనే ఏర్పడి ఉంటుంది. మనకి కార్బన్ లేకపోతే ఏదీ లేదు. చాలా ఇంపార్టెంట్ నాన్న కార్బన్ అనేటువంటిది. అందుకనే మనం కార్బన్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఈవెన్ క్లోత్స్ ఉంటుంది, పాలీథిన్ అంటాం. సో పాలీథిన్ అంటాం కదా, అది దాంట్లో మనకి కార్బన్ ఉంటుంది. ఓకేనా? ప్రతి దాంట్లో కార్బన్ అనేటువంటిది ఉంటుంది అన్న. మనకి కార్బన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ వాటిన మనకి ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. చాలా ఇంపార్టెంట్ అన్న మనకి కార్బన్ అనేటువంటిది. మనం తినేటువంటి ఫుడ్లో, క్లాత్స్లో, మెడిసిన్లో, బుక్స్లో అండ్ వీటన్నిటిలో కూడా మనకి కార్బన్ అనేటువంటిది ఉంటుంది. అందుకని కార్బన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎస్టర్డే క్లాస్లో మనం స్పెసిఫిక్గా దేని గురించి చెప్పుకున్నామంటే కార్బన్ యొక్క టెట్రా వ్యాలెన్సీ గురించి మనం చెప్పుకున్నాం. టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ గురించి చెప్పుకున్నాం. అంటే కార్బన్ వ్యాలెన్స్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇది 4 బాండ్స్ని మనకి ఫామ్ చేయగలుగుతుంది అని చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఏమని చెప్పాం? అండ్ అది కూడా ఇది ఓన్లీ కోవలెంట్ బాండింగ్ మాత్రమే మనకి చేస్తుందని చెప్పాం. కోవలెంట్ బాండింగ్ మాత్రమే చేస్తుందని చెప్పడం జరిగింది మనకి లాస్ట్ క్లాస్లో చెప్పండి. మనకి ఇది అయానిక్ బాండింగ్ అనేటువంటిది పార్టిసిపేట్ చేయడు. ఇది 4 బాండ్స్, ఎలాంటి 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయి? 4 సింగిల్ బాండ్స్నైనా ఫామ్ చేస్తుంది కార్బన్ అన్న. ఇట్ కెన్ ఫామ్ 4 సింగిల్ బాండ్స్ ఆర్ ఇట్ కెన్ ఫామ్ 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్ and it can form 1 triple bond and 1 single bond and it can also form 2 double bonds also. కార్బన్ 2 డబుల్ బాండ్స్ని కూడా ఫామ్ చేయగలుగుతుంది. అర్థమైందా? అండ్ కార్బన్ అనేది ఎందుకు కోవలెంట్ బాండింగ్ని ఎందుకు షో చేస్తుంది? ఎందుకు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఎందుకు ఇది ఇష్టపడుతుందంటే కార్బన్ దగ్గర మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయన్న మనకి. ఓకేనా? ఇది నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలి అన్నట్టయితే, ఓకేనా, దీనికి దగ్గరలో ఉన్న 2 ఎలిమెంట్స్ ఏంటంటే 2 నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్, నియాన్ ఒకటి, హీలియం ఒకటి. నియాన్ దగ్గర 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హీలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రైట్? అండ్ ఇప్పుడు కార్బన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ప్రతి దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్సే మనకు ఉంటాయి న్యూట్రల్ ఆటంలో, ప్రతి న్యూట్రల్ ఆటంలో. ఓకేనా? ఇప్పుడు కార్బన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు కార్బన్ కనుక హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవ్వాలి అన్నట్టయితే, నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవ్వాలి అన్నట్టయితే కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి లాస్ అవ్వాలి. అంతే కదా? కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఏమవుతుంది? కార్బన్ పైకి +4 ఛార్జ్ అనేటువంటి వస్తుంది. ఓకేనా? సో కార్బన్ నుంచి 4 ఎలక్ట్రాన్స్ని తీసివేయాలంటే, 4 ఎలక్ట్రాన్స్ అది లాస్ అవ్వాలంటే మనం తీసేయాలి కదా. సో లేదంటే అదంతా తీసేయాలన్నా కూడా. సో లాస్ అవ్వాలి అంటే మనకి దాని దగ్గర అంత ఎనర్జీ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయినా కొద్ది వాటిన మనకి ప్రోటాన్స్ సంఖ్య పెరుగుతుంది, ఎలక్ట్రాన్స్ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి న్యూక్లియస్ పవర్ఫుల్ అవుతుంది మనకి. న్యూక్లియస్ బికమింగ్ వాటిని మనకి పవర్ఫుల్. అప్పుడు అది ఎలక్ట్రాన్స్ని చాలా గట్టిగా అట్రాక్షన్ అనేటువంటి చేసుకుంటుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ని బయటికి వెళ్ళనివ్వదు. సో అలాంటప్పుడు ఆ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీ. ఓకేనా? సో అంత ఎనర్జీ కార్బన్ దగ్గర లేదు. ఓకేనా? అండ్ అదేవిధంగా కార్బన్ నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలి అన్నట్టయితే కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి. దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ని ఇంకా 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సో కార్బన్ అనేటువంటిది 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోలేదు నాన్న.
ఓకేనా. కార్బన్ అనేటువంటిది వాటి మనకి 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటువంటి పెరుగుతాయి 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే, బట్ ప్రోటాన్స్ మాత్రం 6 ఉంటాయి. సో ఈ 4 ప్రోటాన్స్ అనేటువంటివి ఓకేనా. సో 4 ప్లస్ ఇండ్ ఈ 6 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు 10 ఎలక్ట్రాన్స్ని కేవలం ఈ 6 ప్రోటాన్స్ అనేటువంటివి హోల్డ్ చేయలేవు. అందుకనే కార్బన్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోదు 4 ఎలక్ట్రాన్స్, లేదంటే 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వదు. ఓకేనా. 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందదు, 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి మనకి హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా పొందదు. ఓకేనా. అంటే ఇప్పుడు అయానిక్ బాండ్ అంటే కూడా ఎస్టర్డే క్లాస్లో నేను మీకు చెప్పడం జరిగింది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల లేదంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, అయానిక్ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ అంటే అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అండ్ క్లోరిన్, ఇది మెటల్ ఇది నాన్ మెటల్ అన్న. ఇప్పుడు సోడియం ఒక ఎలక్ట్రాన్ దీనికి డొనేట్ చేస్తుంది అంటే ఇది లాస్ అవుతుంది, అండ్ క్లోరిన్ అదే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది. ఓకేనా. గెయిన్ చేసుకుంటుంది, దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనిపైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగాలి, బట్ కార్బన్లో అది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుని లాస్ అవ్వదు. కాబట్టి ఇక్కడ అయానిక్ బాండ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదని మనకి దీని దగ్గర ఉన్నటువంటి ఒకటే ఆపర్చునిటీ ఏంటంటే మనకి ఇది కోవలెంట్ బాండ్ని మనకి ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వదు, గెయిన్ చేసుకోదు, ఇది ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది. ఓకేనా. కోవలెంట్ బాండింగ్ ఫామ్ చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇదేంటి మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇది కోవలెంట్ బాండ్ని మనకి ఫామ్ చేస్తుంది. మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2 బిస్కెట్స్, ఐ హ్యావ్ 2 చాక్లెట్స్, బట్ ఐ వాంట్ టు ఈట్ 1 బిస్కెట్ అండ్ యూ వాంట్ టు ఈట్ 1 చాక్లెట్. సో వాట్ వీ విల్ డూ, నా దగ్గర 2 బిస్కెట్స్ ఉన్నాయి, ఒక బిస్కెట్ నీకు ఇస్తాను, నీ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి కదా, నువ్వు ఒక చాక్లెట్ నాకు ఇస్తావు. సో వీఆర్ షేరింగ్ ఈచ్ అదర్. ఓకేనా. ఇలా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఒకవేళ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం, కోవలెంట్ బాండింగ్ అంటాం మనం సింపుల్గా చెప్పాలంటే. లెట్ మీ వాటిని మనకి లెట్ మీ హ్యావ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఓకేనా కోవలెంట్ బాండింగ్ మనకి టెట్రా వాలెన్సీ తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏముంటుందంటే మనకి బుక్లో బాండింగ్ ఇన్ కార్బన్, అది కూడా దట్ టు కోవలెంట్ బాండింగ్. ఓకేనా. కోవలెంట్ బాండింగ్ ఎలా జరుగుతుంది అని అడుగుతారు. దానికంటే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను కోవలెంట్ బాండింగ్కి. ఓకేనా. సో యూ నో అబౌట్ ఆక్సిజన్, రైట్. ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s2 ఎంత మనకి 2p4. ఓకేనా. దీని వ్యాలెన్స్ షెల్లో చూసుకునేది అటామిక్ నెంబర్ ఎంత మనకి 8, అండ్ దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఓకేనా. సో 8, దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. ఓకేనా. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇదిగో 2p4 కదా, 1 2 3 అండ్ 4. అదేవిధంగా 2s2 ఇక్కడ రాసి ఉంటుంది, ఇదిగో 2s2. ఓకేనా. 1s2 రాయట్లేదు, ఓన్లీ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మాత్రమే రాస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు దీని వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి, 2 + 4 = 6. సెకండ్ షెల్ కదా, సో 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ప్రెజెంట్ ఉన్నాయి. ఓకే. ఇది నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలంటే దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కావాలి, అప్పుడే దీని వ్యాలెన్స్ షెల్లోకి 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా. ఇది స్టెబిలిటీని గెయిన్ అనేటువంటి చేసుకుంటుంది. ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటి మనకు పొందుతుంది. ఏదైనా ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తుంది పీరియాడిక్ టేబుల్లో ప్రతి ఎలిమెంట్ మనకి, ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్ అన్ని కూడా వాటి మనకి స్టేబుల్గా ఉంటాయి. ఒక హీలియం తప్ప మిగిలిన అన్ని కూడా వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ కావచ్చు, ఆర్గాన్ కావచ్చు, క్రిప్టాన్ కావచ్చు, జినాన్ కావచ్చు, వాటిని మనకి రెడన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని మనకి 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. ఓకేనా. సో మిగిలిన అన్ని కూడా వాటి వ్యాలెన్స్ షెల్లో వీటిలాగానే నోబెల్ గ్యాసెస్ లాగానే వాటి వ్యాలెన్స్ షెల్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ రావాలని కోరుకుంటాయి. అలా వస్తే స్టెబిలిటీ వస్తుందని అర్థమైందా. సో ఇప్పుడు ఆక్సిజన్ కూడా దాని వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలని అనుకుంటుంది, బట్ దీని వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్, 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనికి ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో యూ నో అబౌట్ ఆక్సిజన్, రైట్. మనకు ఆక్సిజన్ ఉంటేనే మనం బ్రతుకుతాం. ఇప్పుడు ఆక్సిజన్లో 2 ఆక్సిజన్ యాటమ్స్ అనేటువంటి మనకు ఉంటాయి ఆక్సిజన్ మాలిక్యూల్లో. ఓకేనా. సో ఇది ఎప్పుడు డయాటమిక్ స్టేట్లో ఉంటుంది, మనకి సింగిల్గా ఉంటుంది. ఓకేనా. సో ఏం జరుగుతుందంటే మనకి 2 ఆక్సిజన్స్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకోవడం ద్వారా కోవలెంట్ బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి మనకి. ఇప్పుడు ఈ ఆటంలో చూడండి మనకి ఎన్ని 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఆటంకి ఎన్ని కావాలి, ఇంకా మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మనకు కావాలి. అండ్ సేమ్ అదేవిధంగా ఇంకొక ఆక్సిజన్లో కూడా మనకి ఏముంటుంది, దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో 1s2 2s2 ఎంత మనకి 2p4. దీంట్లో కూడా మనకి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి. నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలంటే దీని దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, అండ్ అదేవిధంగా దీనికి కూడా 2 ఎలక్ట్రాన్సే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇవి 2 కూడా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటున్నాయి మనకి. ఇప్పుడు నేను రాసిన జందిగో ఇది ఆక్సిజన్ అన్న మనకి. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తున్నాను. లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఏం లేదన్న మనకి వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మనం ఏం చేస్తామంటే ఇదిగో ఇది ఆక్సిజన్ ఆటం అయితే ఇది ఆక్సిజన్ ఆటం, ఇదిగో దీని పైన వాటిని మనకి రిప్రజెంట్ చేస్తాం. ఎలాగంటే ఇలా క్రాస్ సింబల్ ఆర్ ఇలా డాట్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. మీకు అర్థమవుతుంది, అరే వెరీ సింపుల్ బై. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు
4 మూలలు అనుకోండి, ఇదొక మూల, ఇదొక మూల, ఇదొక మూల, ఇదొక మూల అనుకోండి, ఓకేనా, 4 మూలలు, ఓకేనా. సో ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఎలక్ట్రాన్ని మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. చూడండి, ఇదిగో 1 ఎలక్ట్రాన్, అయితే డాట్ పెట్టి అంటే క్రాస్ పెట్టి నీ ఇష్టం. అండ్ 2 ఎలక్ట్రాన్స్, అదేవిధంగా 3 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు 4 మూలలు అయిపోయినాయి కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మిగిలినాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్సిజన్ హ్యావింగ్ 6 ఎలక్ట్రాన్స్, రైట్. వ్యాలెన్స్ షెల్లో, ఓకేనా. సో వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం రిప్రజెంటేషన్ చేయాలి. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ నీ ఇష్టం, ఎక్కడైనా పెట్టేసుకో. ఐదర్ ఇక్కడైనా పెట్టేసుకో, ఈ ఎలక్ట్రాన్ పక్కనైనా పెట్టేసుకోవాలి, అంటే ఈ ఎలక్ట్రాన్ పక్కనైనా పెట్టేసుకో, ఎక్కడైనా పెట్టేసుకో, ఓకేనా. సేమ్ అదే విధంగా ఇంకొక ఆక్సిజన్ తీసుకున్నా, యూ జస్ట్ టేక్ అనదర్ ఆక్సిజన్, రైట్. అండ్ ఈ ఆక్సిజన్ వ్యాలెన్స్ షెల్లో కూడా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 అండ్ 4. దీంట్లో కూడా మీరు ఇదిగో మిగిలిన 2 ఎలక్ట్రాన్స్ నేను ఎక్కడ పెడుతున్నా అంటే ఐఎమ్ పుట్టింగ్ వాట్ మనకి వేర్, ఇదిగో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పెడుతున్నాను, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పెడుతున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఏవైతే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకి, ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇదిగో దీని దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అండ్ దీని దగ్గర కూడా మనకి 2 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా మనకి, సింగిల్ ఎలక్ట్రాన్స్. ఇవి జంట ఎలక్ట్రాన్స్, ఇవి ఆల్రెడీ పేరింగ్ అయిపోయినాయి, ఇవి ఆల్రెడీ మింగిల్ అయిపోయినాయి, ఓకేనా. ఇదిగో సింగిల్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇదిగో ఇది ఈ ఎలక్ట్రాన్ అండ్ ఈ ఎలక్ట్రాన్, ఈ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మనకి. ఈ 4 ఎలక్ట్రాన్స్ని, ఓకేనా, 2 ఆక్సిజన్ కలిసి షేర్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? ఈ 4 ఎలక్ట్రాన్స్ని 2 ఆక్సిజన్స్ కలిసి షేర్ చేసుకుంటాయి. సో అప్పుడు ఎలా ఫామ్ అవుతుందంటే నేను మీకు చెప్తున్నా చూడండి, ఇదిగో ఎలా ఫామ్ అవుతుందంటే ఇప్పుడు ఇదొక ఆక్సిజన్ అండ్ ఇదొక ఆక్సిజన్, రైట్. 2 ఆక్సిజన్స్. అండ్ ఇప్పుడు ఈ ఆక్సిజన్ వ్యాలెన్స్ షెల్ ఎన్ని, ఇదిగో 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా వాటిని మనకి 4 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఓకేనా. సో మధ్యలో ఇంకా 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వాటిని మనకి, ఓకేనా, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 సింగిల్ ఎలక్ట్రాన్స్, ఈ 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు, ఓకేనా, ఈ 2 సింగిల్, ఈ 4 ఎలక్ట్రాన్స్ని ఇవి 2 కలిసి షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది ఈ ఆక్సిజన్కి వర్తిస్తాయి 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి, ఓకేనా. అదేవిధంగా ఈ ఆక్సిజన్ కూడా మనకి వర్తిస్తాయి. ఇప్పుడు రెండింటి వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అయితే చూడండి, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆక్సిజన్ తీసుకుందాం చూడండి, ఇదిగో 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్, 4 ఎలక్ట్రాన్, 5 6 7 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, ఓకేనా. చూడండి, ఇదిగో దీని బాక్స్లో ఉన్నవన్నీ కూడా దీని ఎలక్ట్రాన్సే, ఓకేనా. 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఆక్సిజన్ వ్యాలెన్స్ షెల్లో చూడండి 1 2 3 4 అండ్ 5 6 7 8, ఈ 4 ఎలక్ట్రాన్స్ రెండింటికి వర్తిస్తాయి, ఓకేనా, రెండింటికి వర్తిస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండింటి వ్యాలెన్స్ షెల్లో కూడా మనకి 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. 2 కూడా ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందినాయి. బేసికల్గా ఇవి 2 కూడా రెండిట్లో ఇప్పుడు మనకి, ఓకేనా, మనకి 10 ఎలక్ట్రాన్స్ అయిపోతున్నాయి మనకి. అంటే ఇప్పుడు ఇక్కడ 8 ఉన్నాయి, బట్ చూసుకుంటే చూడండి, ఇదిగో వ్యాలెన్స్ షెల్లో కాకుండా ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మిగిలే ఉన్నాయి కదా, ఇదిగో ఈ 2 ఎలక్ట్రాన్స్ మిగిలి ఉన్నాయి. ఏ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మిగిలినాయి, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. ఇవి 2 కూడా ఇప్పుడు నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది కూడా 2 కూడా స్టేబుల్ అయిపోతాయి. ఇలా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల స్టేబుల్ అయినట్టయితే దాన్ని మనం ఏమంటామన్నా కోవలెంట్ బాండ్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్కి ఆక్సిజన్ మధ్యలో ఇదిగో 4 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక బాండ్ ఫామ్ చేస్తాయి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఇంకో బాండ్ ఫామ్ చేస్తాయి. ఇలా ఆక్సిజన్కి మధ్యలో 2 బాండ్స్ అనేటువంటి ఫామ్ అయితే ఈ 2 కూడా వాటిని మనకి కోవలెంట్ బాండ్స్ అన్న, సింపుల్గా చెప్పాలంటే కోవలెంట్ బాండ్స్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికీ, యూ నో అబౌట్ హైడ్రోజన్, రైట్. హైడ్రోజన్ దగ్గర వాటిన సింగిల్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఇప్పుడు రెండింటి దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్స్, ఇది నోబెల్ గ్యాస్ ఎలక్ట్రాన్, దీని దగ్గర హీలియం ఉంటుంది మనకి, హీలియం ఉంటుంది, ఓకేనా. హీలియం దగ్గర 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండకపోయినా కూడా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ 2 హైడ్రోజన్స్ ఏం చేస్తాయి అంటే రెండింటి దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, దీని దగ్గర 1 ఎలక్ట్రాన్, హీలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలంటే హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనుకోండి, అది కూడా హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. సో అందుకనే ఈ రెండింటి దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ 2 కలిసి పంచుకుంటాయి. ఇప్పుడు చూడండి హైడ్రోజన్ ఈ 2 ఎలక్ట్రాన్స్ని 2 కలిసి పంచుకుంటాయి, ఇలా 2 కలిసి పంచుకుంటాయి. ఇప్పుడు ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే, ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే. సో 2 కూడా హైడ్రోజన్ మధ్య 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఒక బాండ్ని మనకు ఫామ్ చేస్తే ఇది ఏంటంటే మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి కోవలెంట్ బాండ్. దట్స్ ఇట్, కోవలెంట్ బాండ్. ఎంత సింపుల్గా ఉందండి మనకి, వెరీ సింపుల్, రైట్. ఇఫ్ ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, N2 గ్యాస్ అన్న, గాలిలో మనకి ఆక్సిజన్ కంటే ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఉండేటువంటి వాటిని మనకి ఏంటిది గ్యాస్ నైట్రోజన్. ఇది ఎప్పుడు కూడా డై అటామిక్ స్పీసీస్, అంటే 2 ఆటమ్స్ కలిసే ఉంటాయి మనకి, సింగిల్గా ఉండదు ఇది, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s2 ఎంత మనకి 2p ఎంత మనకి 3, 2p3 ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాటిని మనకి నైట్రోజన్. సో నైట్రోజన్ వ్యాలెన్స్ షెల్లో చూసుకుంటే దేర్ ఆర్ 3 ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క నైట్రోజన్ దగ్గర 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్గా 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్.
అండ్ ఇంకో నైట్రోజన్ తీసుకుంటే దాంట్లో కూడా 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వ్యాలెన్స్ షెల్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ నైట్రోజన్ అయినా స్టేబుల్ అవ్వాలి అన్నట్టయితే దీనికి నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఏంటంటే మనకి ఆబ్వియస్లీ ఏంటంటే మనకి నియాన్ ఉంది. ఓకేనా. సో దీని వ్యాలెన్స్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎలక్ట్రాన్స్ వస్తే ఈ రెండు కూడా స్టెబిలిటీని గెయిన్ చేస్తాయి. ఓకేనా, గెయిన్ చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు నైట్రోజన్ యొక్క వాటిని మనకి ఇప్పుడు ఏం రాస్తానంటే లెటెస్ట్ రైట్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్. మనకి నైట్రోజన్ వ్యాలెన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఒక మూల 5 ఎలక్ట్రాన్స్, ఇంకో మూల 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయా. అండ్ ఇంకొక ఎలక్ట్రాన్ మీ ఇష్టం నాన్న, యూ కెన్ పుట్ ఎనీవేర్. అరే ఎక్కడ కావాలంటే ఇగో నేను ఇక్కడ పెడుతున్నాను ఇంకొక ఎలక్ట్రాన్, రైట్, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోరన్నా. ఇప్పుడు చూడండి ఈ నైట్రోజన్ ఉంది, 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్స్ అండ్ 4 ఎలక్ట్రాన్స్, ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, మొత్తం ఎన్ని 5 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ డబుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు, ఈ స్టేబుల్గా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ నైట్రోజన్ ఏం చేస్తుందంటే ఈ 2 నైట్రోజన్స్ దీని దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్స్ని ఏం చేసుకుంటాయి అంటే షేర్ చేసుకుంటాయి, ఒకదానికొకటి షేర్ చేసుకుంటాయి. ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఏం చేస్తుందంటే మనకి నైట్రోజన్ దగ్గర ఒక జంట ఎలక్ట్రాన్ మిగిలింది, ఈ నైట్రోజన్ దగ్గర ఒక జంట ఎలక్ట్రాన్ మిగిలింది, అండ్ 3 ఎలక్ట్రాన్స్ని వాటిని మనకి షేర్ చేసుకుంటాయి ఒకదానితో ఒకటి. ఓకేనా, షేర్ అండ్ చేసుకుంటాయి ఈ 3 ఎలక్ట్రాన్స్ని 1 2 3 4 5 6. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 ఎలక్ట్రాన్స్ని వాటిని మనకి ఈ రెండు కలిసి షేర్ అండ్ చేసుకుంటాయి, 3 ఎలక్ట్రాన్స్ని. ఓకేనా. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మొత్తం, ఈ షేరింగ్ చేసుకునేవి మొత్తం 6 అండ్ ఇవి ప్లస్ ఎంత మనకి 8. సో దీని దగ్గర 8 ఎలక్ట్రాన్స్, ఆఫ్ కోర్స్ దీని దగ్గర 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వస్తాయి. సో రెండు కూడా మనకి నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతాయి మనకి. బోత్ ఆటమ్ విల్ గెట్ వాట్ మనకి స్టెబిలిటీ, నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టెబిలిటీ అనేటువంటి మనకి గెయిన్ చేసుకుంటాయి. సో చాలా ఇంపార్టెంట్ అన్న మనకి ఇది, రెండు కూడా స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి. సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఏం బాండ్ ఫామ్ అవుతుంది, నైట్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటున్నాయి కదా. ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి? 6 అంటే 3 బాండ్స్ ఫామ్ అవుతాయి, ఒక దాంట్లో 2 ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్లో అంటే 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. దీని దగ్గర ఆఫ్ కోర్స్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి నైట్రోజన్ దగ్గర మిగిలిపోతాయి. సో దీన్నే మనం ఏమంటాం, కోవలెంట్ బాండ్ అంటాం. ఓకేనా. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది CH4 అన్న మనకి, దీన్నే మనం ఏమంటామంటే మీథేన్ అంటాం, రైట్. మీథేన్ గురించి ఇప్పుడు కొన్ని పాయింట్స్ అనేటివి మనం చెప్పుకుందాం నాన్న. ఆఫ్ కోర్స్ మీథేన్ గురించి కొన్ని పాయింట్స్ అనేటివి మనం చెప్పుకుందాం. చూడండి మనకి పిల్లలు పిడుగులు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు జాగ్రత్త విన మనకి. ఓకేనా. లెట్ us లుక్ ఎట్ ద వాట్ మనకి మీథేన్ ఆటమ్. అచ్చా మీథేన్ చూడండి, లెట్ us లుక్ ఎట్ ద ఆటమ్ కాల్డ్ వాట్ మనకి మీథేన్. మీథేన్ అనేటువంటి వాట్ మనకి విచ్ ఈస్ అ కంపౌండ్ ఆఫ్ ది కార్బన్కి సంబంధించిన వన్ ఆఫ్ ది కాంపౌండే. సో మీథేన్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ వాట్ మనకి ఫ్యూయల్ ఇన్ మేజర్ కంపోనెంట్స్ ఆఫ్ ది వాట్ మనకి బయోగ్యాసెస్ అండ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాసెస్. సిఎన్జి గ్యాస్లో, బయోగ్యాసెస్లో మనం మేజర్ కంపౌండ్గా మనం దేన్ని యూజ్ చేస్తామన్నా మీథేన్ యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ మాలిక్యూల్ ఫార్మ్డ్ బై ద కార్బన్తోని ఫామ్ అయ్యేటువంటి సింప్లెస్ట్ మాలిక్యూల్లో మీథేన్ ఒకటి. ఓకేనా. అండ్ మీథేన్ హ్యాస్ ద ఫార్ములా ఆఫ్ వాట్ మనకి CH4. అండ్ హైడ్రోజన్ యాజ్ యూ నో ఇట్స్ వ్యాలెన్స్ ఎంత మనకి 1 ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి. అండ్ కార్బన్ టెట్రా వ్యాలెన్సీని కలిగి ఉంటుంది బికాజ్ ఇట్స్ హ్యాస్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అవి కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ కాబట్టి. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం జరుగుతుంది, సో కార్బన్స్ ఏం చేస్తాయి, దాని దగ్గర ఉన్న 4 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే 4 హైడ్రోజన్ ఆటమ్స్తోని. ఓకేనా. ఇప్పుడు చూద్దాం నాన్న, కార్బన్ దగ్గర 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇదిగో 1 హైడ్రోజన్, 2 హైడ్రోజన్, 3 హైడ్రోజన్, 4 హైడ్రోజన్. దీని దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్, దీని దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్, దీని దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్, దీని దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్. ఓకేనా. అండ్ ఇప్పుడు కార్బన్ చూసుకుంటే మనకి కార్బన్ దగ్గర మనకి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 కార్బన్ వ్యాలెన్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో అచ్చా ఇప్పుడు ఏం చేస్తాయి అంటే మనకి ఇప్పుడు దీనికి 4 ఎలక్ట్రాన్స్ కావాలి, ఇది ఆక్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందాలంటే కార్బన్. అండ్ ఈ హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఈ హైడ్రోజన్కి ఒక్కొక్క హైడ్రోజన్కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కావాలి. అప్పుడు ఏం చేస్తుంటే కార్బన్ అరే తీసుకోండి భయ్ అని ఇదిగో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఒక్కొక్క హైడ్రోజన్తో షేర్ చేసుకుంటుంది. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్తో, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్తో, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్తో, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్తో. ఇలా కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఇవి షేరింగ్ అనేటువంటి చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతాయి, హైడ్రోజన్ దగ్గర కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ దగ్గర ఏమవుతుంది, హైడ్రోజన్ దగ్గర ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉంది, కార్బన్ దగ్గర నుంచి ఇంకొక ఎలక్ట్రాన్. ఓకేనా. సో ఇవి రెండు షేర్ చేసుకుంటే హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ అయ్యి హైడ్రోజన్ ఏమో హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది, కార్బన్ ఏమో నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది. కార్బన్ వ్యాలెన్స్లో 8 ఎలక్ట్రాన్స్ అయితే, హైడ్రోజన్ వ్యాలెన్స్లో 2 ఎలక్ట్రాన్స్ అయితే. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంట మనకి ఇప్పుడు కార్బన్ సింగిల్ ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్
हाइड्रोजन के पास भी एक सिंगल इलेक्ट्रॉन है ఓకేనా సో ఇప్పుడు ఈ రెండు కలిసి వాటిని మనకి ఎలక్ట్రాన్స్ని షేర్ అండ్ చేసుకుంటాయి అండ్ ఈ హైడ్రోజన్ దీని దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఇవి రెండు కలిసి వాటిని మనకి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి అండ్ హైడ్రోజన్ దీని దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఓకేనా ఇవి రెండు కలిసి వాటిని మనకి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి అండ్ ఇప్పుడు ఈ హైడ్రోజన్ దీని దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఇవి రెండు కలిసి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి అండ్ ఇప్పుడు చూసుకునేది మనకి ఇప్పుడు కార్బన్ ఏం చేస్తుండే మనకి ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అన్ని ఎలక్ట్రాన్స్ని ఇది షేర్ అండ్ ఫిట్ చేసుకుంటుంది రైట్ ఇప్పుడు కార్బన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి ఇదిగో 1 and 2 3 and 4 5 and 6 7 and 8 so carbon is getting 8 electrons and hydrogen చూడండి ఇదిగో हाइड्रोजन के पास कितना इलेक्ट्रॉन्स है बच्चों ఇదిగో हाइड्रोजन దీని డబ్బాలో చూడండి ఇదిగో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీని డబ్బాలో 1 and 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఈ హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ సో హైడ్రోజన్స్ ఏమవుతుంది హైడ్రోజన్స్ గెటింగ్ బట్ మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వస్తాయి ఇది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది అర్థమైందా సో దిస్ ఈస్ కాల్డ్ వాట్ మనకి కోవలెంట్ బాండింగ్ ఓకేనా ఇప్పుడు కార్బన్ ఇప్పుడు మీథేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి ఇదిగో బేసికల్గా ఎలా ఉంటుంది మనకి హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఇలా మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఎటువంటి ఉంటుంది 4 సింగిల్ బాండ్ ఫామ్ సింగిల్ బాండ్ ఆల్వేస్ సిగ్మా బాండ్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా డబుల్ బాండ్ ఉన్నట్టు సిగ్మా ఎప్పుడు కూడా స్ట్రాంగ్ బాండ్ సింగిల్ బాండ్ సిగ్మా బాండ్ అదే ఆల్వేస్ స్ట్రాంగ్ డబుల్ బాండ్ ఉన్నా కూడా ట్రిపుల్ బాండ్ ఉన్నా ఆల్వేస్ గుర్తు ట్రిపుల్ బాండ్ ఉంది దీంట్లో ఒకటి ఆల్వేస్ సిగ్మా దీంట్లో కూడా ఒకటి ఆల్వేస్ సిగ్మా ఎన్ని బాండ్స్ ఉన్నా ఒకటి ఆల్వేస్ సిగ్మా మిగిలినని పై బాండ్ ఇప్పుడు దీంట్లో ఒకటి సిగ్మా ఇంకోటి పై దీంట్లో ఒకటి సిగ్మా మిగిలినని పై ఈ రెండు పై బాండ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి పై బాండ్ లూజ్లీ బాండ్ మనకి సిగ్మా స్ట్రాంగ్ బాండ్ ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను కోవలెంట్ బాండింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుందని పిల్లలు ఓకేనా సో దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి టుడేస్ సెషన్ మై డియర్ లవ్లీ వారియర్స్ సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే కార్బన్కి సంబంధించినటువంటి అల్లోట్రోప్స్ గురించి చెప్పుకుంటాం లైక్ డైమండ్ ఫుల్లరిన్స్ అండ్ నానోటోప్స్ వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం అన్న సో దిస్ ఈస్ అబౌట్ టుడే సెషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్